హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. క్రీడా అంశానికి సంబంధించినటువంటి అంశం అండి. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2025 గురించి డిస్కస్ చేద్దామండి. అయితే ఫస్ట్ మనకు ఐఎస్ఎస్ఎఫ్ అనేది దాని యొక్క అబ్రివేషన్ తెలుసుండాలండి. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్కు సంబంధించిన వరల్డ్ కప్ అండి. అంటే దేనికి సంబంధించింది వరల్డ్ కప్ అంటే షూటింగ్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ అని గుర్తుంచుకోండి. అలాంటి వరల్డ్ కప్ని 2025 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారు అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా అర్జెంటీనా దేశంలో ఉన్నటువంటి బ్యూనస్ ఎయిర్స్ వేదికగా ఈ యొక్క వరల్డ్ కప్ను అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి అర్జెంటీనా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క వరల్డ్ కప్లో పథకాల పట్టిక పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి తొలి 4 స్థానాలలో ఏ దేశాలు నిలిచాయి, ఎన్ని పథకాలను సాధించాయి అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి పథకాల పట్టిక గురించి కనుక పరిశీలిస్తే పథకాల పట్టికలో అగ్రస్థానంలో చైనా దేశం ఉందండి. 5 బంగారు పథకాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు, ఓవరాల్గా 11 పథకాలను సాధించి చైనా దేశం మొదటి స్థానంలో ఉండగా మన భారత్ వచ్చేసి 2వ స్థానంలో ఉందండి. భారత్ 4 బంగారు పథకాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు, మొత్తంగా 8 పథకాలను సాధించిందండి. ఇక 3వ స్థానంలో అమెరికా 6 పథకాలు, అదేవిధంగా 4వ స్థానంలో ఆస్ట్రేలియా 2 పథకాలండి. వీటి యొక్క వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే ఇక డైరెక్ట్ ప్రశ్న ఏ విధంగా అడగవచ్చండి, ఐఎస్ఎస్ వరల్డ్ కప్ 2025 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటాడు, లేదా మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడగవచ్చు, లేదా వీటి యొక్క అవరోహణ క్రమం ఆరోహణ క్రమం కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశం గుర్తుంచుకోండి. ఈ యొక్క పథకాల పట్టికలో భారత్ మొత్తం 8 పథకాలను గెలుచుకుంది అని అన్నాం కదా. ఆ యొక్క 8 మంది పథకదారుల గురించి కూడా డిస్కస్ చేద్దామండి. అయితే భారత్కి బంగారు పథకాన్ని అందించిన 4 గురించి ముందుగా డిస్కస్ చేద్దామండి. అందులో ఒకరు వచ్చేసి విజయ్ వీర్ సిద్ధు అండి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో ఇతడు బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. తద్వారా ఇతడు ఒక ఘనతను కూడా సాధించారండి. ఆ ఘనత ఏంటి అంటే, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ చరిత్రలోనే పురుషుల యొక్క 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడు అండి. ఇంతవరకు కూడా ఈ యొక్క 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో ఎవరు కూడా భారత్ తరపున బంగారు పథకాన్ని గెలుచుకోలేదు. తొలిసారిగా విజయ్ వీర్ సిద్ధు గారు గెలుచుకోవడం జరిగింది. ఇక 2వ బంగారు పథకదారుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం ఒక మహిళ అండి. సిఫ్ట్ కౌర్ సామ్రా గారండి. మహిళల విభాగం 50 మీటర్ల విభాగంలో ఈమె బంగారు పథకాన్ని గెలుచుకుంది. మరొక వ్యక్తి ఎవరు అంటే రుద్రాక్ష్ పాటిల్ అండి. పురుషుల 10 మీటర్ల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇక మరొకరు వచ్చేసి సురుచి సింగ్ అండి. మహిళల 10 మీటర్ల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. కాబట్టి వీరి యొక్క 4 పేర్లను కూడా గుర్తుంచుకోండి. విజయ్ వీర్ సిద్ధు, సిఫ్ట్ కౌర్ సామ్రా, రుద్రాక్ష్ పాటిల్, సరుచి సింగ్ అండి. ఇక వెండి పథకాలను గెలుచుకున్నటువంటి వారిని కనుక పరిశీలిస్తే ఒకరు వచ్చేసి ఈషా సింగ్ అండి. మరొకరు డబుల్స్లో ఆర్య బోర్సే, అదేవిధంగా రుద్రాక్ష్ పాటిల్. వీరిద్దరికీ కూడా వెండి పథకాలు రావడం జరిగాయి. ఇక కాంస్య పథకాలను కనుక పరిశీలిస్తే ఒకరు వచ్చేసి సౌరభ్ చౌదరి, మరొకరు చైన్ సింగ్ అండి. వీరిద్దరికీ కూడా కాంస్య పథకాలు రావడం జరిగింది. కాబట్టి పథకదారులు, అదేవిధంగా భారత్ తరపున ఎన్నో స్థానం నిలిచింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, ఒక సమావేశం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క సమావేశం వచ్చేసి బీమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సమావేశం అండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క బీమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సమావేశంని నిర్వహించడం జరిగింది. అది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 3వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. దీనిని ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించడం జరిగింది. దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే కాట్మాండ్ అండి, నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాట్మాండ్లో. దీని అన్నింటినీ కూడా ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల
మూడవ సమావేశాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాట్మాండ్లో నిర్వహించడం జరిగింది. అయితే 2025లో ఈ యొక్క బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రుల సమావేశం అనేది మూడవది అన్నాం కదా. అయితే తొలి 2 ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. తొలి ఎడిషన్ వచ్చేసి మయన్మార్ దేశంలో 2019లో నిర్వహించగా, రెండవది వచ్చేసి 2022లో భారత్లో నిర్వహించగా, ఇక మూడవది 2025 నేపాల్లో నిర్వహించడం జరిగిందండి. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశం 2025 వచ్చేసి నేపాల్ కాట్మాండ్ అని గుర్తుంచుకోండి. అదే ఇటీవల కాలంలో 2025 ఏప్రిల్ మాసంలో బిమ్స్టెక్ యొక్క శిఖరాగ్ర సదస్సు కూడా నిర్వహించారండి. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే థాయిలాండ్ దేశం అండి. వ్యవసాయ మంత్రుల సమావేశం అంటే నేపాల్ గుర్తుంచుకోండి, శిఖరాగ్ర సదస్సు అంటే మాత్రం థాయిలాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం బిమ్స్టెక్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటే మాత్రం 7 దేశాలు అనేవి ఉండడం జరిగాయి. ఈ యొక్క 7 దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగాయి. అయితే ఇందులో సభ్య దేశాలను కనుక పరిశీలిస్తే ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ అండి. ఈ యొక్క దేశాల నుంచి వ్యవసాయ మంత్రులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశానికి భారత బృందానికి ఎవరు నేతృత్వం వహించారు, భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ యొక్క భారత బృందానికైతే నేతృత్వం వహించడం జరిగింది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ యొక్క సమావేశంలో ప్రసంగిస్తూ ఏమన్నారంటే వ్యవసాయానికి సహకారాన్ని మరింత పెంచడం కోసమై ఒక బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని భారత్లో ఏర్పాటు చేయాలని తన యొక్క ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఒట్టావా కన్వెన్షన్ నుంచి తప్పుకున్న దేశాలు అని ఇటీవల వార్తల్లో నిలిచాయి. కాబట్టి ఒట్టావా కన్వెన్షన్ను ఎందుకోసం ఏర్పాటు చేశారంటే మైన్లు ఉంటాయి కదండి, ఆ యొక్క మైన్ల వాడకాన్ని, అదేవిధంగా నిల్వ చేయడం, ఉత్పత్తి చేయడం, రవాణా చేయడాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒట్టావా కన్వెన్షన్ అయితే ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1997 సంవత్సరంలో ఈ యొక్క ఒట్టావా కన్వెన్షన్ ఏర్పాటు చేయగా, ఈ యొక్క కన్వెన్షన్ వచ్చేసి 1999 నుంచి అమల్లోకి రావడం జరిగాయి. అయితే ఇటీవల కాలంలో రష్యా దేశం నుంచి తమకు ప్రమాదం ఉందని, అందుకోసమే ఈ యొక్క కన్వెన్షన్ నుంచి మేము వైదొలిగినటువంటి దేశాలు ఏవి అంటే 1 ఫిన్లాండ్, 2 పోలాండ్, 3వది లిథువేనియా, 4వది లాత్వియా, 5వది ఎస్టోనియా అండి. ఈ యొక్క 5 దేశాలు కూడా ఇటీవల ఒట్టావా కన్వెన్షన్ నుంచి వైదొలగడం జరిగింది. కాబట్టి ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2025వ సంవత్సరంలో ఒట్టావా కన్వెన్షన్ నుంచి వైదొలిగిన దేశాలను గుర్తించండి అని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 5 దేశాలు గుర్తుంచుకోండి, ఫిన్లాండ్, పోలాండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియా అండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సమావేశం ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ అండి. ఈ యొక్క సమావేశం ఇటీవల 2025 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క 150వ అసెంబ్లీ సమావేశాన్ని ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి తష్కంట్ వేదికగా నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 150వ అసెంబ్లీకి ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. కాబట్టి ఉజ్బెకిస్తాన్ అని గుర్తుంచుకోండి. అందులో ప్రత్యేకమైన ప్రాంతం ఏది అంటే మాత్రం తష్కెంట్ అండి. అయితే ఈ యొక్క సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 ఏప్రిల్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క భారత బృందానికి నాయకత్వాన్ని ఎవరు వహించారు ఈ సమావేశానికి అంటే స్పీకర్ అయినటువంటి ఓం ప్రకాష్ బిర్లా గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏముంది 2025వ సంవత్సరంలో అంటే పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. కాబట్టి థీమ్ను గుర్తుంచుకోండి. భారత బృందానికి ఓం బిర్లా గారు నాయకత్వం వహించడం జరిగింది. ఇది ఉజ్బెకిస్తాన్లో జరిగింది అని గుర్తుంచుకోండి.
ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం. జిఐ ట్యాగుల పైన తరచుగా ఎగ్జామినర్ ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది కాబట్టి కన్నాడిపియన్ కన్నాడి కన్నాడిప్పయకు జిఐ ట్యాగ్ అనేది 2025 సంవత్సరంలో రావడం జరిగింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కేరళ రాష్ట్రం అండి. కేరళకు చెందినటువంటి గిరిజన హస్తకళనే ఈ యొక్క కన్నాడిప్పయక్ అని గుర్తుంచుకోండి. ఇది కేరళకు చెందినటువంటి గిరిజనులు చేతితో తయారు చేసేటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి తివాచి కాబట్టి అలాంటి దానికి 2025 సంవత్సరంలో ఈ యొక్క జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇది ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారండి ఈ యొక్క తివాచీని అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ నుంచి జిఐ ట్యాగ్ పొందిందని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి అది రాష్ట్రం వచ్చేసి కేరళ అని గుర్తుంచుకోండి. కాబట్టి కన్నాడిప్పయ్యకు ఇటీవల జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అది ఏ రాష్ట్రం అంటే ముందుగా ఆప్షన్ కర్ణాటక ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.